ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎస్. నాని పేరు మీద టేబుల్ పట్టు రిజర్వేషన్. 1 minute. ఓకే సార్, పదండి ప్లీజ్. రండి సార్. ఏమైంది సార్? బాసు నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి సార్. ఈరోజు స్పెషల్ ఏంటి? మేకజున్ను. మేకజున్నా? సంథింగ్ స్పెషల్ సార్. అది నా ఫుడ్ ఆర్డర్తో పాటు 2 మేకజున్నులు తీసుకొస్తావా? తప్పకుండా. ఒక జున్నులో ఈ ఉంగరం అడుగునేసి తీసుకురా. జున్నులో ఉంగరం అడుగునేసి తేవాలా? అది నాతో పాటు కూర్చున్న అమ్మాయికి వచ్చేలా చూడు. ఓకేనా? అలాగే సార్. హాయ్. ఏంటి ఎందుకు లేట్ గా వచ్చా? ట్రాఫిక్. అవును, మన మా ఇంట్లో మా నాన్నమ్మని ఎందుకు అలా భయపెట్టా? లేదు, ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసుకోపోతుంటే మీ నాయనమ్మ గంతో కాల్చేసింది. అసలు నువ్వు మా ఇంటికి బట్టలు లేకుండా ఎందుకు వచ్చావు? నీ బట్టలు వేసుకొచ్చాను కానీ మీ పని మనిషి. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్. ఐ యామ్ హంగ్రీ, లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఓకే ఓకే. ఫిష్ తింటావా? యు లైక్ ఫిష్? చిచి, నాకు చేపలంటే ఎలర్జీ, అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? చేపలు నీళ్ళలోనూ సుసు పోసి ఆ నీళ్ళలోనూ తిరుగుతాయి, వెరీ డర్టీ. వాట్? పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో సూసు చేస్తారు కదా. మనం పిల్లల్ని తినంగా. ఎనీవేస్ నువ్వే ఆర్డర్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మా టేబుల్ ఎక్కడ? మీ పేరు? ఏయ్ వేలన్నా, అలివేలొదినా. అటు వెళ్ళండి సార్, అటు. అమ్ము. రేయ్, మీరు వెళ్ళి అటు కూర్చోండి రా. సరే అన్న. ఏంటి ఈరోజు స్పెషల్? మేకజున్ను సార్. మేక జున్న? అవును సార్. తిన్నావా ఎప్పుడైనా? లేదు. ముందు 2 అవి పట్రా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో, నేను సుసుకు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడాలనుకున్నది చెప్పండి. మన చాలా రొమాంటిక్ గా ఉంది కదా. వీళ్ళు గోల్ ఎప్పుడు ఆపేస్తారు? టిప్ ఇచ్చినప్పుడు. ఓకే. టేక్ ఇట్. జనరల్ గా నేను టిప్ గురించి ముందు వెనక ₹1 రూపీ జేబులో పారేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఎంజాయ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. బేసిక్. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ బాగా తడిసిపోయింది. కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వగలవా? అవ్వగలను. నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిసిపోయింది. కొంచెం చల్లేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ప్లీజ్. చొక్కా కొంచెం పొడుగ్గా ఉన్న బాగుండేది. సార్ సార్ సార్, పొరపాటు జరిగిపోయింది సార్. మీరు జున్నులో అడుగున ఉంగరం వేసి మీ టేబుల్ కి పంపించమని చెప్పారు కదా సార్. ఆ కప్పు పొరపాటున వేరే టేబుల్ కి వెళ్ళిపోయింది సార్. పర్వాలేదు, తీసుకొచ్చి మళ్ళీ నా టేబుల్ మీద పెట్టు. అయ్యో కుదరదు సార్. ఆల్రెడీ ఆవిడ ఎవరో గానీ ఆ జున్ను తినేసింది. అందులో ఉన్న ఉంగరం ఆవిడ గొంతులో అడ్డుపడింది. ఆవిడ పోయే పరిస్థితిలో ఉంది సార్. అటు చూడండి సార్. సార్ అవన్నీ తర్వాత. ఆవిడ గొంతులో ఏదో అడ్డుపడింది, ఇలా కొడితేనే బతుకుతుంది.